ఎన్నికల ముందు ఇచ్చిన స్పీచ్లను ఇప్పటి గ్రౌండ్ రియాలిటీని పోలిస్తూ వస్తున్న రీల్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోతుందా అనే అనుమానం రాకమానదు. క్లైమాక్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తిగా బలహీన పడిపోయాడా, వచ్చే ఎన్నికలు ఓటమి ఖాయమా అంటే కొన్ని ల్యాండ్ వివాదాల వల్ల, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన గ్రాఫ్ కాస్త అటు ఇటు అయిపోతున్న మాట నిజమే. ఒక రకంగా ఆయన చుట్టూ ప్రతిపక్షాలు, సొంత పార్టీ వాళ్ళు కలిసి పెద్ద వలనే పన్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా తక్కువడు కాదు, ఆయన రూటే సపరేటు. అయితే ఈ అంతర్గత కుమ్ములాటలను, లగచర్ల లాంటి సెన్సిటివ్ ల్యాండ్ వివాదాలను రేవంత్ రెడ్డి ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటే ఆయన సీఎం కుర్చీ అంత సేఫ్. లేదంటే మాత్రం శత్రువుల కంటే సొంత పార్టీ సీనియర్లే వెనక నుంచి గోతులు తవ్వి వచ్చే ఎన్నికల దాకా కూడా వెళ్లకుండా మధ్యలోనే షాక్ ఇచ్చే ప్రమాదం పొంచింది. మరి దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఆయన నిజంగానే బలహీన పడుతున్నారా? వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పనైపోయినట్టేనా, లేక రాబోయే రోజుల్లో రేవంత్ అన్న మళ్ళీ పుంజుకుంటారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఓపెన్ ఒపీనియన్ ను ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.